హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. రీసెంట్గా ఇన్ఫోసిస్ ఫౌండర్ అయినటువంటి నారాయణమూర్తి ఈయన యువత వారానికి 70 గంటలు పనిచేయొచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంతో చర్చ అనేది నడుస్తోంది. మరి వారానికి 70 గంటల పని అనేది సాధ్యమేనా? ఒకవేళ 70 గంటలు పని చేస్తే దాని ప్రభావం అనేది ఎలా ఉంటుంది? అలాగే పని చేయటానికి సంబంధించి ఎఫిషియన్సీని పెంపొందించడానికి భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, మన భారతదేశంలో యావరేజ్గా 15 నుంచి 29 వయసు కలిగినటువంటి వాళ్ళు ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారు అన్నటువంటి చూస్తే 2019లో టైమ్ యూజ్ సర్వే ప్రకారం మన భారతదేశంలోని యువత, అది కూడా 15 నుంచి 29 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువత రూరల్ ఏరియాస్కి సంబంధించి అయితే ఒక రోజుకి 7.2 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అదే అర్బన్ ఏరియాస్లోకి వచ్చేసరికి 8.5 గంటలు ఒక రోజులో పని చేస్తూ ఉన్నారు ఆన్ యాన్ యావరేజ్గా. అయితే వేరే వేరే స్టేట్స్కి సంబంధించి చూస్తే చూడండి, ఇక్కడ ఉత్తరాఖండ్లోకి వచ్చేసరికి ఆన్ యాన్ యావరేజ్ పర్ డే 9.6 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ అనేసి మనం చెప్పచ్చు. చూడండి, అబౌవ్ 9 ఉన్నటువంటిది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ అన్నటువంటిది. అలాగే గుజరాత్లోకి వచ్చేసరికి 9 అవర్స్ వర్క్, మహారాష్ట్రలోకి వచ్చేసరికి కూడా 9 అవర్స్ వర్క్, తెలంగాణలో చూడండి 9.2 అవర్స్ వర్క్, అదే ఏపీలో ఆన్ అన్ యావరేజ్ 8.4 అవర్స్ వర్క్ అనేది ఉంది. మరి ఇలా వర్క్ అవర్స్ని పెంచడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మన భారతదేశం యొక్క యావరేజ్ వయసు ఎంత? 28.4 సంవత్సరాలే. అంటే వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. సో ఈ యొక్క పని గంటల్ని గనక మనం పెంచితే మనం ఇంకొంచెం డెవలప్మెంట్ వైపుగా ముందుకెళ్ళొచ్చు అన్నట్టుగా. రెండవది ఏంటి, వర్క్ డిసిప్లైన్ అనేటటువంటిది అవసరం. అంటే మనం ఇంకా త్వరగా గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే అప్పుడు వర్క్ డిసిప్లైన్ని తీసుకురావటం అనేది అవసరం. అలాగే ఇక్కడ మనం చూస్తే జర్మనీ, జపాన్ వీటిలోకి వచ్చేసరికి వరల్డ్ వార్ 2 తర్వాత యాన్యువల్ వర్క్ అవర్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు జర్మనీలో చాలా తక్కువ పని గంటలు ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే దాని తర్వాత చూడండి, ఇలా ఎక్కువ గంటలు పనిచేస్తే ఏమవుతుంది, ప్రొడక్టివిటీ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే ఇండివిజువల్స్కి అడిషనల్ అవర్స్ ఇవ్వటం ద్వారా పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా వాళ్ళకి ఉంటాయి. చూడండి, ఇక్కడ లేబర్ ప్రొడక్టివిటీకి సంబంధించి 1951లో చూడండి జర్మనీ, జపాన్ ఎంత లీస్ట్గా ఉన్నాయో ఇప్పుడు ఎంత ఎక్కువకి వెళ్ళిపోయాయో. అది మన భారతదేశం చూడండి 1970లో ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది, ఇది ఒకసారి మనం గమనించాలి. మరి ఎక్కువ పని గంటలు ఉంటే దానివల్ల వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకటి ప్రొడక్టివిటీ అనేది దెబ్బతింటుంది. మనం చూస్తే ఎస్పెషల్గా 50 గంటల కన్నా ఎక్కువ ఒక వీక్లో కనుక పనిచేస్తే అప్పుడు ఓవరాల్ వర్క్ అవుట్పుట్ మీద దాని ప్రభావం అనేది ఉంటుంది. అలాగే లైఫ్లో ఇంబ్యాలెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి, తక్కువ వాళ్ళకి విశ్రాంతి అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఎక్కువ పెరిగింది అంటే వాళ్ళకి విశ్రాంతి అనేది తక్కువగా దొరుకుతుంది. అంతేకాకుండా వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వర్క్ మీద సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఆ వర్క్ క్వాలిటీ మీద కూడా దెబ్బ అనేది పడుతుంది. అలాగే హెల్త్ ఇష్యూస్, ఎక్కువసేపు అలానే కూర్చొని పని చేయటం, లేదంటే నిద్ర లేకుండా పని చేయటం, వీటన్నింటి వల్ల ఎక్కువ ఒబిసిటీ రావటం, హార్ట్ డిసీజెస్ రావటం, అలాగే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి రావటం, ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే వర్కింగ్ మదర్స్కి ఇది చాలా కష్టం. తెలుసు కదా అండి, చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చి ఎంతోమంది పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ గంటలు పనిచేయాలి అంటే ఒకవైపు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంకొక వైపు వర్క్ని చూసుకోవాలి. వీటన్నింటి వల్ల వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇవి దీనివల్ల ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్గా మనం చెప్పచ్చు. మరి మన దేశంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే పని గంటల్లో ఎఫిషియన్సీని పెంచడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వివిధ రకాల ఇనిషియేటివ్స్ మరియు స్కీమ్స్ ఏంటి అంటే, చూడండి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్కి సంబంధించి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటిది, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది, అలాగే రికగ్నిషన్ ఆఫ్ ప్రియార్ లెర్నింగ్, వీటన్నింటి ద్వారా వర్క్ ఫోర్స్లో ఎంప్లాయబిలిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న బిజినెస్లు, స్టార్టప్లు వీటన్నింటికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వటం, సపోర్ట్ ఇవ్వటం లాంటివి చేస్తూ ఉన్నాయి. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది.
దీని ద్వారా మన దేశంలో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని స్టార్ట్ చేయటం, దాన్ని ఆపరేట్ చేయటం, వీటన్నింటినీ కూడా సులభతరం చేసేందుకు గాను. అలాగే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మన దేశంలో ఎకనామిక్ గ్రోత్ని మరింత పెంచేలాగా, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని కలిగించేలాగా, వేరే దేశాల నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేసుకునేలాగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్కి సంబంధించి కూడా ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్నటువంటిది కానీ, లేదా బిరాక్ అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ అంటాం. ఇవన్నీ సపోర్ట్ని, ఇన్సెంటివ్స్ని ఈ రీసెర్చ్కి సంబంధించి ఇస్తున్నాయి. అలాగే ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎన్నో రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క స్థానంలో ఇప్పుడు జిఎస్టీని తీసుకురావటం జరిగింది. అంటే ఈ టాక్సేషన్ పద్ధతిని సులభతరం చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఇవి దీనికి సంబంధించినటువంటి స్కీమ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.